ఈ జూలై 3ని మన భారత ప్రభుత్వం కూడా అధికారికంగా తీర్మానించింది. ఎలాగంటే వారు తోమా గారి మీద ఒక స్టాంప్ రిలీజ్ చేశారు. తోమా గారి మీద ఒక స్టాంపు, పోస్టల్ స్టాంప్ అన్నమాట. అంటే ప్రభుత్వం కూడా అధికారికంగా తోమా గారు మన దేశానికి వచ్చారు అని వారు అంగీకరిస్తూ ఉన్నారు. చాలా ట్రెడిషన్స్ ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే క్రైస్తవ్యము బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారని. ఇప్పటికీ మీరు ఎవరైనా చూడండి, ఇది బ్రిటిష్ వాళ్ళ మతం అండి అంటూ ఉంటారు. 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. అది తప్పండి. బ్రిటిష్ వాళ్ళు వచ్చింది ఎందుకు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వ్యాపారం చేసుకోవటానికి వచ్చారు. వాళ్ళు క్రైస్తవ్యాన్ని అస్సలు ప్రాపగేట్ చేయలేదు. బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కొరకు వచ్చిన వాళ్ళు క్రైస్తవ్యం గురించి మాట్లాడలేదు. కానీ ఆ దినాల్లో కొంతమంది భక్తులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి వచ్చిన విలియం కేరీ గారు లాంటి వాళ్ళు, మార్ష్మాన్ లాంటి వాళ్ళు, వాళ్ళు అప్పుడున్న సమాజంలో కొన్ని విషయాలు చూసి ముఖ్యంగా భర్త చనిపోతే భార్యను కూడా చిత్తి మీద తగలబెట్టడం, అలాగనే మామూలుగా భర్త ముసలోడైనా సరే అమ్మాయి చిన్న వయసు అయితే మామూలుగా అటు కట్నం ఇచ్చి వివాహం చేసుకోవటం, ఇలాంటి కొన్ని ఇవన్నీ కూడా రూపమాపటం కొరకు వారు ప్రార్థన చేసి ఆ దినాల్లో, అలాగనే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఆడపిల్లలకి, ఈ దినాల్లో ఆడపిల్లలు చదువుకుంటా ఉన్నారు అంటే వాళ్ళకి స్కూల్స్, ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు. అంతేగాని మరొక్కసారి మీరు అడిగిన వాళ్ళకి చెప్పాలి, బ్రిటిష్ వాళ్ళు కాదు ఈ సువార్తను ఇక్కడికి తీసుకొచ్చింది. ట్రెడిషన్స్ ఏం చెప్తా ఉన్నాయంటే మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు శకం 52వ సంవత్సరంలోనే, క్రీస్తు శకం 52 అంటే ఇప్పటికి ఇంచుమించుగా 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు యొక్క శిష్యులలో ఒక శిష్యుడైన తోమా గారు, యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడైన తోమా గారు మన యొక్క భారతదేశానికి వచ్చారు. ఆయన రావటం చాలా విచిత్రం అన్నమాట అండి. ట్రెడిషన్ ఎలా చెప్తా ఉంది, అప్పుడు ఒక రాజుగారు అన్నమాట అండి. అతని పేరు మామూలుగా మీరు చెక్ చేస్తే కనిపిస్తుంది, గుండోఫరస్ అని ఒక రాజుగారు అన్నమాట అండి. ఆయన ఇండో పార్థియన్ ప్రాంతానికి ఒక రాజుగారు. ఆ రాజుగారు వారి యొక్క ప్యాలెస్లో ఈ కార్పెంటర్ వర్క్ చేయటం కొరకు మంచి కార్పెంటర్స్ ఎవరున్నారో, మంచి ఈ వడ్రంగి పని చేసేవారు ఎవరున్నారు అని వెతకమన్నప్పుడు యేసు ప్రభు వారు కూడా వడ్రంగి పని చేశారు. ఆయనతో ఉన్న కొంతమంది కూడా వడ్రంగి పని చేశారు. అలా తోమా గారు ఒక మంచి వడ్రంగి పని చేసేవాడటండి. ఇది ట్రెడిషన్ చెప్తా ఉంది. అలాగా హబ్బాన్ అనే యొక్క ఈ మర్చెంట్ అన్నమాట అండి. అతడు అక్కడ ఇక్కడ ఆ దేశానికి ఈ దేశానికి వెళ్ళి వర్తకం చేసే ఒక మర్చెంట్, హబ్బాన్ అనే ఒక మర్చెంట్. అతను రాజుగారికి కూడా ఒక సలహాదారుడిగా ఉండేవాడు. అతను ఈ తోమాను గురించి చెప్పటం, తోమాను రాజుగారికి పరిచయం చేయటం, అలాగ తోమా మన భారతదేశానికి వడ్రంగి పని చేయటానికి వచ్చాడన్నమాట. అద్భుతం ఏంటంటే అతడు వడ్రంగి పని చేయటానికి ఇక్కడికి వచ్చినప్పటికీ మనం ఎప్పుడూ వాక్యములో నుండి ఇలా చదువుతూ ఉంటాం, భూ సంబంధమైన పని, ఆత్మ సంబంధమైన పని. అందులో చెప్పండి, భూ సంబంధమైన పని ఉంది, ఆత్మ సంబంధమైన. ఒకవేళ మీరు వ్యాపారస్తులై ఉండొచ్చు, లేకపోతే ఉద్యోగస్తులై ఉండొచ్చు, టీచర్స్ అయి ఉండొచ్చు, ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ వాళ్ళకి తెలుసు అన్నమాట అండి, దేవుడు మా పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం. నేను అడుగు పెట్టిన దగ్గర
ప్రభువుని గురించి చెప్పాలి అన్న ఆలోచనతో తోమా గారు అక్కడికి వచ్చిన తర్వాత యేసు ప్రభువుని గురించి ప్రకటించడం మొదలుపెట్టారు. ట్రెడిషన్ ఇలా చెప్తా ఉంది. ఒకరోజు ఉదయం ఆయన స్నానం చేయటానికి ఈ మలబార్ ప్రాంతంలో ఈ పలయూర్ అనే ప్రాంతంలో ఆయన స్నానం చేయటానికి అక్కడికి వెళ్తే అక్కడ కొంతమంది బ్రాహ్మణులు ఉదయము వాళ్ళు నమస్కారం చేస్తూ ఉన్నారన్నమాట అండి. సూర్యోదయంలో నమస్కారం చేస్తూ ఉంటే ఆయనకి చాలా ఆశ్చర్యం అనిపించింది. మీరేం చేస్తున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పారన్నమాట అండి, మేము సూర్య నమస్కారం చేస్తున్నాము అని. అప్పుడు తోమా వాళ్ళకి సువార్త చెప్పాడటండి. వాళ్ళు నమ్మలేదు. నువ్వేంటి ఇప్పుడు మాకు వచ్చి నువ్వు చెప్పటం ఏంటి అని చెప్తే, దేవుడు ఒక అద్భుతం చేస్తే మీరు నమ్ముతారా అంటే తోమా గారు అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, మేము నమ్ముతామన్నారు. ఆ సమయంలో అక్కడ ఒక చిన్న ఒక కార్యం వాళ్ళు చేయటం మొదలుపెట్టారు. ఏమిటంటే వాళ్ళు గుప్పిట్లో నీళ్ళు తీసి పైకి వేశారు. ఆ నీళ్లు ఆగిపోవాలన్నమాట. వీళ్ళందరూ ప్రయత్నం చేశారు కానీ అది సాధ్యం కాలేదు. చివరికి తోమా గారు ప్రార్థన చేసి ఆ నీళ్లు పైకి వేస్తే నీళ్ళు ఆగిపోయినాయి అటండి. అది ట్రెడిషన్ చెప్తా ఉందన్నమాట. వెంటనే మొట్టమొదటిగా ఆ 7 బ్రాహ్మణులు అక్కడే బాప్తిసం పొందారటండి. ఆ 7 మొట్టమొదటిగా యేసు ప్రభుని ఇప్పటికీ చాలామంది ఏదేదో అంటూ ఉంటారు కానీ భారతదేశంలో మొట్టమొదటిగా యేసు ప్రభు నమ్ముకున్నది ఎవరు అంటే బ్రాహ్మణులు అన్నమాట. అలాగ వారు 7 ప్రాంతాల్లో కేరళలో మందిరాలు కట్టారన్నమాట అండి. ఆ మందిరాలు ఇప్పటికీ ఉన్నాయి. అంటే అప్పుడు కట్టినవి లేవు కానీ, ఎందుకంటే 2000 సంవత్సరాల నుంచి ఏది ఉండదు. అలాగా శిథిలమైపోయి మరలా వాటిని చక్కగా కట్టడం జరిగిందన్నమాట అండి. మేము కూడా కొన్ని సంవత్సరాల క్రితం చాలా మందిరాలు వెళ్ళి చూడటానుకున్న కృపను దేవుడు మాకు ఇచ్చాడు. మరి ముఖ్యంగా అవి చరిత్ర సత్యాలు అన్నమాట. ఆమేన్. ఇది పురస్కరించుకొని మనము క్రైస్తవ్యము అన్నది ఇప్పుడు కాదు వచ్చింది భారతదేశానికి, 2000 సంవత్సరాల క్రితమే. దేవాది దేవుడు భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని యొక్క వాక్కు మన భారతదేశానికి వచ్చి అప్పటి నుంచే దేవుని బిడ్డలు మన దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇది మత ప్రచారం కాదు, మన దేశం యొక్క ఆశీర్వాదం కొరకు, మన దేశం యొక్క దీవెన కొరకు. కానీ కొంతమంది రకరకాలైన వారి యొక్క ఆలోచనల కొరకు ఏం చేస్తున్నారంటే మతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు, ప్రజల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు, ఏదేదో చేస్తూ ఉన్నారు. కానీ ఒకానొక దినాన్ని దేవుడు వీటన్నిటిని తీర్పులోనికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఆమేన్. అలాగ క్రైస్తవ్యము అన్నది నెమ్మదిగా మన భారతదేశం అంతా కూడా వారు కేరళలో 7 మందిరాలు కట్టిన తర్వాత మరలా అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంచుమించుగా 800 కిలోమీటర్ల వరకు నడిచి తమిళనాడులో చెన్నై అనే ప్రాంతానికి వచ్చి మైలాపూర్ అలాగనే మామూలుగా సెయింట్ థామస్ మౌంట్ ఆ ప్రాంతంలో వారు సువార్త అందించారు. మైలాపూర్ అనే ప్రాంతంలో ఇప్పుడు ఒక పెద్ద కథెడ్రల్ ఉందన్నమాట అండి. అక్కడ కూడా అనేక మంది బ్రాహ్మణులకు ఆయన సువార్త అందించాడు. అందులో కొంతమంది ఆయన మీద కక్ష పెట్టుకొని సెయింట్ థామస్ మౌంట్ దగ్గర ఆయన ప్రతిరోజు కూడా వెళ్ళి ప్రార్థన చేస్తున్న స్థలములో ఆయన్ని వెనక నుండి పొడిచి చంపేశారటండి. అలాగా ఆయన రక్తము అక్కడ ధారలుగా కార్చబడింది. చివరికి అతన్ని తీసుకొని వచ్చి మైలాపూర్లో సమాధి చేశారు.
అని చెప్తారు. అక్కడే పెద్ద కథడ్రల్ కట్టబడింది అన్నమాట అండి. అది చరిత్ర సత్యము. మన దేశం కొరకు ఏమండి రక్తం గార్చి చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఆయన ప్రభు వచ్చినప్పుడు లేస్తాడు. మన దేశము కొరకు ఆయన సాక్ష్యం చెప్పబోతూ ఉన్నాడు.